ఇక రసాయనిక ఎరువులను తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జిల్లా కలెక్టర్ రాజర్శీష పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్ గా నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ లో వారు పాల్గొన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు రైతులతో కలిసి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. యూరియా, డిఏపీలు మితిమీరిన వాడకం వల్ల ప్రతికూల వాతావరణ ప్రభావాలు తీవ్రమవుతాయని కలెక్టర్ అన్నారు. ఆవు పేడ, సేంద్రియ ఎరువుల వినియోగంతో నేల సారం పెరుగుతుందన్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఇక జిల్లాలో వర్షపాత లోటు ఉన్నందున అంతర సేద్యం, మల్చింగ్ ద్వారా తేమను కాపాడుకోవాలన్నారు. అలాగే జొన్న కొనుగోలు బకాయిలు 130 కోట్లను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు పండించి రైతులు లాభపడాలని ఎమ్మెల్యే అన్నారు. ఇక మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలన్నారు. ఇక ప్రైవేట్ వ్యాపారులు చెప్పే ఆచరణ సాధ్యం కానీ హైబ్రిడ్ విత్తనాలు, హోమియో ఫెర్టిలైజర్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అలాగే వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సరైన మార్గదర్శకం చేయాలన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులను ఆదర్శ రైతులకు కలెక్టర్, ఎమ్మెల్యే మెమెంటోలను అందజేశారు. ఏదేమైనా సరే రైతులందరికీ అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి వాతావరణం సంబంధించిన మార్పుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పంటలు పండించే విధానమే కావచ్చు, ఈ విషయంలో శాస్త్రవేత్తలతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం మనం తెలుసు. 20 సంవత్సరాల క్రితం వాతావరణంలో మార్పులు, 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పులు, దీనంతటికీ కారణం ఎవరంటే కేవలం మానవాళి మాత్రమే తప్ప ఇంకెవరు కూడా కాదు. వాతావరణంలో సమూలమైన మార్పులు చెందడానికి కారణం మనుషులే. ఇక్కడ జంతువులు కాదు, ఇంకెవరు కూడా కాదు, మనుషులే. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యాన్ని ఎక్కువగా పెంచడం, వాయు కాలుష్యం, అదేవిధంగా సౌండ్, అన్ని రకాల కాలుష్యాలు, అంటే మనం వ్యర్థ పదార్థాలు ఎన్నైతే వాడుకుంటామో దాంతోపాటు భూ కాలుష్యం, భూమంతా కూడా చెడిపోవడానికి కారణం మనుషులే తప్ప ఇంకెవరు కూడా కాదు. దీంట్లో మార్పులు జరగాలన్నప్పుడు కంపల్సరీ పాత పద్ధతుల్లో వైపు మనం వెళ్ళాలి. అందుకే పాడి పశువులను మనం పెంచుదాం, అదేవిధంగా సేంద్రియాలను వాడదాం. ఎవ్వరు కూడా వినలే, అసలు ఎల్లియో వాటి ఎవరికి ఏం తెలియదు. అసలు ఇదేంటి కొత్త పేర్లు, అంటే వాతావరణంలో ఒక్కొక్కమైన పేర్లు మనకు చెప్తుంటారు. అదేవిధంగా తుఫాన్లు కూడా ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. కాబట్టి ఎల్లినో అనేది ప్రత్యేకించి సముద్ర ఉపరితలంలో వెళ్ళేటువంటి దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మన వైపు పడినటువంటి, దేశవ్యాప్తంగా మన రాష్ట్రాల వైపు పడినటువంటి ఋతుపవనాలని కూడా వేరే వైపు మళ్ళించిపోవడం వల్ల మన ప్రాంతాల్లో వర్షభావం అనేది తగ్గిపోయింది. ముఖ్యంగా ఇందాక మీరు విన్నప్పుడు కొందరు రైతులు మంచి సూచన సలహాలు కూడా ఇచ్చారు. ఒక రైతులు ఆమె ఏం చెప్పింది అంటే, ఎందుకు మనం యూరియా, డిఏపీ వాడుకోవాలి. ఒక రైతులు ఆమె చెప్పేటప్పుడు మీరు విన్నారు. మనం యూరియా, డిఏపీ వాడుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎల్లీలో ఏవైతే ప్రభావం ఉన్నాయో ఇంకా ప్రభావం, ప్రకృతి వ్యవసాయం చేశారు, మళ్ళీ ప్రయోజనం చేశారు. దానికి వారే మళ్ళీ మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న